వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. నాగర్ కర్నూలులోని శ్రీశైలం ఎడవగట్టు కాలవ సొరంగం పైకప్పు కూలటంతో టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. 2 రోజులుగా సొరంగం లోపల చిక్కుకుపోయిన వారిని చేరేందుకు ఆర్మీ, జాతీయ విపత్తుల నిర్వహణ బృందం, నేవీ కమాండోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సుమారు 13 కిలోమీటర్ల లోపలున్న పైకప్పు కూలటంతో 8 మంది అక్కడ చిక్కుకుపోయారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిలో 4 కార్మికులు కాగా మిగతా వారు కన్స్ట్రక్షన్ సంస్థ సిబ్బంది. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు పైకప్పు కూలిన భాగానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇంతకు ఆపరేషన్ టెన్నెల్ ఎప్పటికి పూర్తవుతుంది? లోపల చిక్కుకున్న వారిని చేరేందుకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఇంతకు ఈ ప్రమాదానికి కారణాలేంటి? అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, టీపీసీసీ లీడర్, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్. అందరికీ నమస్కారం అండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అసలు ఈ టన్నెల్ ప్రమాదానికి కారణాలు ఏంటండి? అంటే చాలా మందికి తెలీదు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్నది. ఈ రోజు ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాదం ఉందో ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సరే, ఏదైనా మానవ తప్పిదం ఉంటే కాంట్రాక్టర్ల పైనలో ఇతర పైనలో చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కార్మికులు ఏదైతే 50 మంది కార్మికులు ఈ గత 4 రోజుల కిందనే ఈ యొక్క ప్రాజెక్టుకు ఈ తెలంగాణ గవర్నమెంట్ 223 కోట్ల రూపాయలను ఉన్నటువంటి బడ్జెట్ లో పెట్టి ఈ ప్రాజెక్టు దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి పనులు నడవకుంటే ఇప్పుడు నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదైతే నల్లగొండ ప్రాంతం బిడ్డలందరికీ నీళ్లు ఇవ్వాలి, అదే విధంగా హైదరాబాద్ కు సాగునీరు ఇవ్వాలని చెప్పి 30 టీఎంసీలతో ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టెన్నెల్ నిర్మించడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి తంతు కాదు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి రూపకల్పన జరిగి ఆ రోజు సర్వే చేసినటువంటి ఒక పరిస్థితి. ఏదైతే ఈ 42 కిలోమీటర్లు దాదాపుగా 43.93 కిలోమీటర్లు ఏదైతే ఈ టన్నెల్ వరకు ఉందో ఈ టన్నెల్ ఇప్పటి వరకు కూడా 34 కిలోమీటర్లు, దాదాపు 35 కిలోమీటర్ల టన్నెల్ వరకు పూర్తయినటువంటి ఒక పరిస్థితి. ఈ పూర్తయినటువంటి టన్నెల్లో ఏదైతే 10 కిలోమీటర్లు 9.5 కిలోమీటర్ల టన్నెల్ మిగిలిందో ఈ టన్నెల్ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఏదైతే 4 రోజుల కిందట ఈ యొక్క పనులు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ సమాజం తరఫున ఆ యొక్క ఘటన పైన విచారణ వ్యక్తం చేస్తూ గత 2 రోజులుగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ 9 సంస్థలతో ఈరోజు ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, నేవీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్క సంస్థతో ఈరోజు మద్రాస్ IIIT నుంచి కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అక్కడ బురదలో ఏదైతే పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే ఒకవైపు బురద, ఒకవైపు మట్టి, ఒకవైపు నీళ్లలో కూరుకుపోయినటువంటి ఒక పరిస్థితి. ఇందులో నుంచి ఏదైతే 12 కిలోమీటర్ల వరకు పోగలుగుతున్నాం కానీ ఆ మిగతా 2 కిలోమీటర్లకు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితులకు అనుకూలంగా దాదాపుగా 48 గంటల నుంచి ఈ యొక్క విశ్రాంతి లేకుండా ఈ యొక్క అక్కడ చిక్కుకున్నటువంటి బిడ్డలు ఏదైతే జార్ఖండ్ కానీ 2-3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులు కానీ, అందులో ఏదైతే సంస్థల యొక్క మేనేజింగ్ పార్ట్నర్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక 3 ఉండడం తెలియడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఏదైతే పాలకులు ఉన్నారో ఈరోజు గత 40 సంవత్సరాలుగా దీన్ని పెండింగ్ లో పెట్టి ఆ పనులు పూర్తి చేయకుండా ఈరోజు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి విషయం. సరే, ఏదున్నప్పటికీ కూడా ఇక్కడ రాజకీయం మాట్లాడుకోవడం కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా
ఒక మానవతా కోణంలో చూడాలని కూడా ఈ సందర్భంగా ఏదైతే విమర్శిస్తున్నటువంటి పార్టీలకు మీ యొక్క స్వతంత్ర టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ ఊట ఉందో ఈ ఊట ఆపడం గాని ఆ పెచ్చులు ఏదైతే దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక క్రమంలో ఊట రాకుండా ఉండే విధంగా పెచ్చులు ఊడి మీద పడకుండా దానికి ఎప్పటికప్పుడు సిమెంట్ చేసుకుంటూ ఆ యొక్క టెన్నెల్ వరకు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు వెళ్ళడం, ఉదయాన్నే పనులు చేరడం, అంత లోపలనే ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం. అక్కడ ఆక్సిజన్ ఉండే విధంగా గాని అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ నెట్వర్క్ లేక అనేకమైనటువంటి ఐక్వా అనేది ఏదైతే ఉందో ఆక్వా అనే ఒక మిషనరీ ద్వారా గాని ఏదైతే మద్రాస్ ట్రిబుల్ ఐట్ నుంచి అనేకమైనటువంటి బురదలో వెళ్లే విధంగా కూడా ఆ దానికి అదే విధంగా కెమెరాస్ ఏర్పాటు చేసి ఇట్లా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో కొంతవరకు మనం ఇప్పటికీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కార్మికులందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలతో ఉండేటటువంటి విధంగా ఉండాలి, వాళ్ళకు ప్రాణాపాయం జరగొద్దని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ యావత్ ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఒక్క సంస్థ కూడా ఈరోజు దీనిపైన పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో వీటన్నిటిని సంస్థలను ఏదైతే ఎక్స్పర్ట్ అయినటువంటి సింగరేణి సంస్థ గాని ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగిపడితే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో పనిచేసినటువంటి ఒక ఏమంటారు నిపుణులైనటువంటి వాళ్ళని కూడా ఈ రోజు ఎస్ఎల్బిసికి తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణలో ఉంది. ఎస్ఎల్బిసిలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి గారి స్పెషల్ చొరవతో ఈరోజు అధికార యంత్రాంగం అంతా అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మా యొక్క తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా బురదలో కూరుకుపోవడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చే విధంగా మళ్ళీ ఈ పనులను కంటిన్యూ చేసే విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అనేకమైనటువంటి నివారణ సంస్థలు తీసుకునే విధంగా ఈరోజు జువాలజిస్టులు చెప్పినరు, అనేక సర్వే రిపోర్ట్లు చెప్పినాకనే ఈ యొక్క ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఏదో తొందరపడి చేసినటువంటి విషయం కాదు. ఇది ఒక కేవలం మానవతా దృక్పథంలో చూడటువంటి ఒక విషయం. ఎవరి ప్రాణాలైనా, అది జార్ఖండ్ బిడ్డల ప్రాణాలైనా, తెలంగాణ బిడ్డల ప్రాణాలైనా, ఉత్తరాఖండ్ బిడ్డల ప్రాణాలైనా, ఎవరివైనా కూడా ప్రాణాలే. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. వాళ్ళు క్షేమంగా బయటికి తీసుకొచ్చే విధంగా, వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులతో ఇక తొందరగా వాళ్ళు ఈ యొక్క సంఘటన నుంచి బయటికి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అనేక టీంలను కూడా అక్కడ దించడం జరిగింది. అనేక మంది వ్యక్తులు, సంస్థలు, మేధావులతో, నిపుణులతో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఆ టెక్నాలజీ ఉపయోగించి అప్పుడు బాధితులను ఏదైతే బయటికి తీసుకొచ్చినాం. గత 50 సంవత్సరాల కిందట ఫుట్బాల్ యొక్క ప్లేయర్స్ కూడా ఒక గుహలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని ఆ రోజు ఏ రకంగా అయితే సురక్షితంగా 3 రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చినామో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు బయటకు తీసుకురావడం జరుగుతుంది. రైట్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సచిన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఎస్ఎల్బిసి టెన్నెల్ వరల్డ్ లాంగెస్ట్ కెన్నెల్ అండి. 44 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అసలు ఈ ఎస్ఎల్బిసి కెన్నెల్ ఎందుకండి ప్రతిసారి, అంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వటానికి ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురయ్యాయి, మళ్ళీ ఎదురైన తర్వాత ఇన్ని ఇబ్బందులు, అంటే దీని స్టోరీ ఏంటి సార్? ఇది ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్లక్ష్యానికి గురి చేయబడేటువంటి ప్రాజెక్ట్ ఇది. నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాదు, సక్సెస్ కాదు. కాబట్టి టన్నెల్ ద్వారానే నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి ఈ టన్నెల్ దవ్వుతున్నారు. దీని మీద అనేక చర్చలు జరిగిన తర్వాత, అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత, ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ చేసుకున్న తర్వాత టన్నెల్ దోవాలని నిర్ణయించారు. అది ఇప్పుడు 42.9 కిలోమీటర్ల టన్నెల్లో దరిదాపు 75% పూర్తయింది. ఇవాళ ఇది జరగటం అనేది అందులో ఇరుక్కుపోయినటువంటి కార్మికులు, ఇంజనీర్ల దురదృష్టమే కాదు, దక్షిణ తెలంగాణ ప్రజలది, నల్లగొండ జిల్లా ప్రజల దురదృష్టం కూడా. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఇది నెట్టుకుంటూ వస్తుంది. అయినా ఇప్పటికీ ఇంకా అది
పూర్తి చేద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక టెక్నికల్ మిస్టేక్, అంటే అది టెక్నికల్ కాదు, న్యాచురల్ మిస్టేక్ ఇవాళ ఇటువంటి కొలాప్స్కు దారితీసింది. ఇందువలన గతంలో పనులు ఆపేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ని కానీ, లేదా ఇప్పుడు కొత్తగా దూతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ విమర్శించడం కరెక్ట్ కాదు. ఇందులో మానవ తప్పిదం లేదు, రాజకీయ తప్పిదం లేదు. ఏదైనా జరిగితే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలని విమర్శలు చేస్తుంటారు. కానీ ఇందులో రాజకీయ తప్పిదం లేదు, టెక్నికల్ తప్పిదం లేదు. ఇది ఒక న్యాచురల్ కెలామిటీ లాంటిది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ దీన్ని మొత్తం ఇన్స్పెక్షన్ చేసినాకనే దీన్ని తవ్వచ్చు అని రాటిఫై చేసినాకనే తవ్వకం ప్రారంభించారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో విమర్శలు చేసుకోవచ్చు. ఏమని, మీరు నిర్లక్ష్యంగా చేయటం వల్లనే కూలిందని ప్రతిపక్ష పార్టీలు అనొచ్చు, లేదు అసలు మీరు ప్రాజెక్టు ఆపటం వల్లనే నీరు ఇంకి రెడీగా ఉన్నది కూలటానికి కూలిందని ఇంకొకళ్ళు అనొచ్చు. ఈ వేస్ట్, ఈ విమర్శలు వేస్ట్. కాబట్టి ఒకటే, ఇవాళ ఏ మేరకు వాళ్ళ నుంచి సేవ్ చేయగలమనేటువంటిదే మనం ఇవాళ చర్చించాల్సినటువంటి అంశం. అయితే మోడర్న్ ఎక్విప్మెంట్ ఈ దేశంలో ఏ ఏ డిపార్ట్మెంట్ల ఇవాళ ఎక్స్పర్ట్స్ ఉర్రో, తర్వాత ఏ ఏ డిపార్ట్మెంట్కు దీనిలో ఇటువంటి దాటి నుంచి బయటపడేసేటువంటి ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళందరూ ఇవాళ వచ్చారు, అక్కడికి స్థలానికి వచ్చారు. సింగరేణిలో తవ్వకం చేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర నేవీ బృందం కానీ, లేదా ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చేటువంటి బృందాలు కానీ, లేక గతంలో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో 17 రోజుల తర్వాత 43 మంది బయటపడ్డారు. వాళ్ళని బయట వేసినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, ఇట్లా అనేక మంది సంస్థలు, వ్యక్తులు ఇవాళ అక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే నిరాశ ఏమిటంటే, ఏవైనా కూలిపోతే అని ఒక డౌటు, లేదా ఇంకొకటి అయితే ఉండొచ్చు అనుకున్నాం. కానీ బురద నీరు అనేవరకల్లా అందరికి ఒక నిరాశ. అంటే నీరు బురద రెండు కూలుకపోతే బతకడం కష్టం అనేటువంటి ఒక నిరాశలో ఇవాళ ఉన్నారు. అయినా మనం ఇవాళ బతకరని, లేదా నిరాశ, లేదా ఇంకా సాధ్యం కాదని, ఉండే నమ్మకం లేదని, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. కానీ మన ఆబ్జెక్టివ్ మాత్రం ఏమిటంటే బతికించాలి అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళ పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఇంకా ఎవరైనా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటే కూడా బహుశా రేపెల్లుండి రావచ్చు. ఇప్పుడైతే ప్రాథమికంగా తవ్వుతున్నారు. ఇప్పటికి లాస్ట్ న్యూస్ ఏమిటంటే 100 మీటర్ల వరకు దగ్గరికి వెళ్ళారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి ఆ మేరకు మిగతా అది క్లియర్ చేయగలుగుతామా లేదనేటువంటిది ఇవాళ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కానీ, కార్మికులు కానీ సెర్చ్ చేస్తున్నారు. మనం ఇవాళ సత్యం గారు ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాము అంటే, ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఒక టెర్మినల్ కట్టేటప్పుడు అంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని ముందుగానే అంచనా వేయలేకపోవటం అన్నది అంటే దురదృష్టకరమనే అనుకోవాలా, లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమనే అనుకోవాలా, అంటే సాంకేతిక లోపం అనుకోవాలా, ఏమనుకోవాలి సార్? కాదండి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ దాన్ని టెస్ట్ చేశారు. ఎక్స్పర్ట్స్ చూసి నేషనల్ లెవెల్ టీం వచ్చి తవ్వచ్చు, ఏం దీని గురించి ఆపాల్సిన పని లేదని రాటిఫై చేసిన తరగానే తవ్వకం మొదలు పెట్టారు. కాబట్టి ఇవాళ ఎవరికో కావాలని, ఇప్పుడు ప్రభుత్వం తవ్వి కీర్తి సంపాదించాలని ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత గతంలో తవ్వాం, ఇప్పుడు కూడా తవ్వాలని ప్రతిపక్షాలకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ కానీ ఎంతో అంత కృషి చేస్తేనే అయింది. కాబట్టి అందరికీ నల్గొండ జిల్లా ప్రజలు బాగుపడాలి. నల్గొండ జిల్లా వెస్ట్ ప్రాంతం అంతా కరువుతోటి అల్లాడుతుంది. కాబట్టి ఇది పూర్తి కావాలి. పూర్తి అయితే దరిదాపు జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు కోరిక ఉంది. అందుకని అనుకోని సంఘటనని మనం దాంట్లో పెద్దగా వెతకాల్సినటువంటి అవసరం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. అంటే పర్యవేక్షణ లోపం కూడా లేదంటారా? పర్యవేక్షణ లోపం అంటే పని చేస్తుంటే జరుగుతుంటే పర్యవేక్షించలేరు. జరగకుండా ఉండేటువంటి ఏర్పాట్లు ముందే అటువంటిది ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి అంచనా వేయటంలో అంచనా వేశారు. కానీ ఆ అంచనా సైంటిఫిక్ గా వేశారా లేదా అనేది అది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్, పొలిటికల్ ఒపీనియన్ కాదు. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఆపరేషన్ టన్నెల్ ఎప్పటికి పూర్తవుతోందని మీరు అనుకుంటున్నారండి? మేడం, అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఈ టన్నెల్లో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో చాలా బాధాకరం.
ఆ, ఒక రకమైన విషాదం. ఆ, మనం అందరం కూడా దానికి ఆ, పశ్చాత్తాపడాల్సిందే. అయితే మేమేమంటున్నామంటే ఈ టన్నెల్ ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది ఆ, మీరు నేను చెప్పాల్సింది కాదండి. ఇది ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం. ఎందుకంటే ఈరోజు టన్నెల్ మొదలు పెట్టిన తర్వాత, మొదలు పెట్టే కంటే ముందే ఇందాక సత్యం సార్ చెప్పినట్టు ఆ, అంటే పర్యవేక్షణ, అదే విధంగా సైంటిఫిక్ ఒపీనియన్ నిజంగా తీసుకొని ఈ టన్నెల్ తవ్వటానికి అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నాయి, సవ్యంగా ఉన్నాయి, తీస్తే బాగుంటదని చెప్పేసి ఆ, అంటే పర్యవేక్షణ అంటే టెక్నికల్ వాళ్ళు చెప్పిన ఈ రోజు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది కూడా ఒక ప్రశ్న. నిజంగా ప్రాక్టీస్ లో ఇంత పెద్ద ఆ, ఒక పని జరుగుతున్నప్పుడు దీంట్లో మనం ఏ రకంగా వ్యవహరించాలి, ఇన్ని రోజుల తర్వాత మనం పని మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం ముందే అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంటే ఇది మీ మిస్టేకో, నా మిస్టేకో, లేకపోతే ఇంకొకళ్ళ మిస్టేకో అనడానికి అవకాశం లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు అందులో అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ అండర్ గ్రౌండ్ లో రేపు అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వము అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పేసి మేము అంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముందే చెప్పారు, ఇది చాలా ప్రమాదకరము, ఈ ఈ ప్రాజెక్టు మనం తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమైన అంశం అని చెప్పేసి దాదాపు తను 7-8 ఏళ్ల క్రితమే చెప్పారు. అయినప్పటికీ ఇట్లాంటి ప్రమాదకరమైన ప్లేసులలో మనం వర్క్ చేస్తున్నప్పుడు, కార్మికులు ఆ లోపలికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎదురయ్యే ప్రధానమైన సమస్యలు ఏవనేది ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ రోజు మేము ఖచ్చితంగా మాకేం ప్రభుత్వానికి ఏం తప్పు కాదు, లేకపోతే ఆ అక్కడ వర్కర్స్ ఏం తప్పు కాదు అని చెప్పేసి అనుకోవడానికి. ఇప్పుడు అక్కడ అంచనా వేయాల్సిందైతే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం వేసిన తర్వాతనే కదా సురక్షితమైన చర్యలు తీసుకున్న తర్వాత టన్నెల్లోకి పంపించాలి. అటువంటిది ఏం లేకుండా పోయి ఈ రోజు నలుగురో 5గురో ఈ రోజు కార్మికులు అక్కడ చిక్కుకుపోయిన తర్వాత ఈ ప్రమాదంతో మా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండకపోవచ్చు, అదే విధంగా దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఎట్లా? ఆ రోజు మరి ఎటువంటి మానవ తప్పిదం లేకుండానే కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆరే కారణం అని చెప్పేసి మాట్లాడలేదా వీళ్ళంతా? కాళేశ్వరం కూలిపోవడానికి అక్కడ కూర్చొని కేసీఆర్ గారు కాళేశ్వరం కూలగొట్టారా? అదే విధంగా ఈ రోజు ఎస్ఎల్బిసిలో జరిగిన ప్రమాదము రేవంత్ రెడ్డి గారు చేశారా? కాదు కదా. కానీ వీళ్ళంతా కూడా రాజకీయాన్ని ఆ రోజు విష ప్రచారం చేసి, కాళేశ్వరం మీద విష ప్రచారం చేసి అది కూలగొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వమే లేదా కేసీఆర్ గారే ప్రధాన కారణం అని చెప్పేసి దుమ్మెత్తిపోసి ప్రజల మైండ్లలో విషయాన్ని నింపింది వీళ్ళు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఒక న్యాచురల్ గా జరిగే ప్రమాదాన్ని న్యాచురల్ గా చూడకుండా రాజకీయాలతో ముడిపడి ప్రజల మెదళ్లలో విషయం ఎందుకు నింపారండి? ఆ రోజు వాళ్ళు అక్కడ జరిగితేనేమో కేసీఆర్ చేసింది తప్పు, ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి చేసింది తప్పు కాదా? ఎట్లా తప్పు కాదండి? ఇంకా ఆ రోజు అని అంటే అక్కడ కట్టిన తర్వాత పనులు పూర్తి అయిన తర్వాత రన్నింగ్ అవుతున్న సందర్భంలో జరిగిన ప్రమాదం కాళేశ్వరంలో. కానీ ఈ రోజు టన్నెల్ అంత లోతుగా దాదాపు 45 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లో మనం పోతున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? లేకుండానే కొనసాగిందా? ఈ రోజు ఆ 9 కార్మికుల ప్రాణాలకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహించాలి? వీటన్నిటి మీద మనం నిక్కచ్చిగా మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రభుత్వానికి ఆ మాత్రం సోయి లేదా? ఈ రోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను టన్నెల్ పూర్తి చేస్తానని చెప్పేసి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ తాగి పడుకున్నారండి? వాళ్ళ ప్రాణాలని గాలిలో కలుస్తాయా లేదా సురక్షితంగా బయటకు వస్తారా? ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి, గందరగోళంలో ఉన్న పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారండి? ఆ జిల్లాకే కదా రేపు లాభం జరిగితే. ఈ రోజు ఆళ్ళు పోయినరు, ఇళ్ళు పోయినరు, అక్కడే ఉన్నారు, చూస్తున్నారని అంటే వాళ్ళ ప్రాణం మీదకి వచ్చి ఇప్పుడు బురదలో ఉన్నారు, నీళ్లలో ఉన్నారు. నీళ్లు బురద కలిస్తే మనిషి ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితిలో ప్రభుత్వం ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి? సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రులు, ఆ జిల్లాకు చెందిన బాధ్యులు ఏ విధంగా వివరించాలి? మొత్తం కలిపి ఈ రోజు రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పేసి అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అదే విధంగా మంది ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తారు, లేకపోతే విషయాన్ని నింపుతారు, లేకపోతే విష ప్రచారం చేస్తారు, ప్రజల మెదళ్ళన్నీ విషతుల్యం చేస్తారు.
అంటే సాధారణంగా జరిగే ప్రమాదాల్ని మనము రాజకీయం చెయ్యొద్దు అని చెప్పేసి ఈ రోజు వచ్చింది అనుకో. అంటే అది మీ హయామం కాబట్టి మీరు గుర్తుకొస్తుంది. అదే వేరే వాళ్ళ హయామంలో కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అట్లా తిన్నారు ఇట్లా తిన్నారు. దానికి కాళేశ్వరంకి అయిన ఖర్చు 80,000 కోట్ల రూపాయలకి ఇప్పటికీ ఈ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు కానీ, లేకపోతే సంబంధిత విజ్ఞానవంతులు కానీ, విద్యావంతులు కానీ 1,00,000 కోట్లని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసి దాని మీద ఇప్పటికీ దుమ్మెత్తుకొస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఈ దానికి ఎవరు బాధ్యత వేస్తారు చెప్పండి? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మీకు కనపడుతోంది అంటారు. ఖచ్చితంగా మేడం. నిర్లక్ష్యం లేకుండా ఈ ప్రమాదం జరగడానికి అవకాశం లేదు. మనం టెక్నికల్ గా మాట్లాడుకోవద్దు. నిర్లక్ష్యం ఇప్పుడు మనం టన్నెల్లోకి పోతున్నాం మేడం. ఇన్ని రోజుల తర్వాత మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి పనులు జరుగుతున్నప్పుడు దానికి ముందు ప్రికాషన్ గా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రమాదం పొంచి ఉండడానికి అవకాశం ఉంది, ఏ ప్రమాదం జరిగితే మనం తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ తక్షణ చర్యల్లో భాగంగా మనం ముందు ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే కార్మికుల ప్రాణాలకు ఇవ్వాలి. ఆ ప్రాణాలు పోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు ఉండాలి. ఆ చర్యలలో ముఖ్యమైన భాగం ఏందో దాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజు ముందుకెళ్ళిన తర్వాత అది కూలిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, లేకపోతే ఇంకొకళ్ళ నిర్లక్ష్యం కాదని చెప్పేసి ఎట్లా మాట్లాడతాం? తీసుకున్న చర్యలు ఏంటి? మీరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అడుగుదాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ప్రభుత్వ నిర్లక్ష్యం బాగా కనపడుతోంది అని క్లియర్ కట్గా గౌతమ్ ప్రసాద్ గారు చెప్తున్నారండి. గౌతమ్ ప్రసాద్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా విమర్శించాలనేది లక్ష్యంగా పెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. సరే, ఇది ఎప్పటికున్నప్పటికీ కూడా ఈ రోజు ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా దానిపైన ఆరాధిస్తూ, ఇద్దరు మంత్రులు స్వయం అక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మన అన్నగారికి తెలియనట్లుంది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అక్కడనే ఉన్నారు. సో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడినప్పుడు సంపూర్ణమైనటువంటి వినడం జరిగింది. మేము కూడా సమాధానం చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేచి ఉండాలి, కొంచెం ఓపిక పట్టాలని కూడా తెలియజేస్తూ, సో ఉంది కాబట్టి ఈ రోజు మేము ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినటువంటి ఒక ప్రాంతంలో పర్యవేక్షించుకుంటూ కార్మికులను బయటికి తెచ్చేటటువంటి ఒక పరిస్థితిలో మేము, మా ప్రభుత్వం, మా యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ప్రతిపక్ష నాయకులకు బాధ్యత లేదా? కేసీఆర్ కు బాధ్యత లేదా? ఫామ్ హౌస్ లో ప్రతిరోజు ఫామ్ హౌస్లోనే ఉంటారా అండి? ఎస్ఎల్బిసి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో 2014లో నల్లగొండ ఎన్జీ కాలేజీలో మీటింగ్ పెట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ ఎట్లా పూర్తి కాదో నేను చూస్తా, కుర్చీ వేసుకొని అక్కడనే ఉండి టన్నెల్ పూర్తయ్యే విధంగా నేను కృషి చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రికి తెలియదా? మాజీ ముఖ్యమంత్రికి తెలియదా? ఈరోజు కేవలం శివాల మీద పేలాలు ఏరుకున్నటువంటి రాజకీయం మాత్రమే. ఇది మంచి పద్ధతి కాదు. ఇల్లంతకుంటలో మన గౌతమ్ ప్రసాద్ గారు కొంచెం సేపు ఆగాలే, ఓపిక పట్టాలి. ఇల్లంతకుంటలో బాంబు బ్లాస్టింగ్ జరిగితే 1,200 మంది బిడ్డలు ఉత్తరాఖండ్ గాని, బీహార్ కు గాని, ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి 12 మంది బిడ్డలు తునాతునకలైపోయినరు. ఈ రోజు మేము ప్రభుత్వ తప్పిదం లేదు, మానవ తప్పిదం లేదు, ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక విపత్తు మాత్రమే అని ఈ రోజు మీడియాను ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు సంఘటన స్థలానికి అనుమతించి ఏం జరుగుతుందని మినిట్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి కాదు యావత్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆనాడు బాంబు బ్లాస్ట్ అయితే ముద్దలను ఒక సంచిలలో చుట్టి 12 మంది కార్మికులకు 50,000 రూపాయల చొప్పున సహాయం చేసి మూడో కంటికి తెలియకుండా ఏదైతే ప్రతిమా కంపెనీ ఉందో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ప్రతిమా కంపెనీ వివరించినటువంటి తీరు. ఈరోజు మనం గడియల పాలన లేము, ప్రజా పాలనలో ఉన్నాం, కాంగ్రెస్ పాలనలో ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. ఏది జరిగినా ఏది ఉన్నా మీడియాపై ఆంక్షలు ఉండవు. మీడియా ఎక్కడున్నా ఏం జరిగినా ఈరోజు పూర్తి స్థాయిలో మంత్రి గారే టెన్నెల్ లోపల స్వయంగా ఏదైతే ఆ ట్రైన్ లో ప్రయాణించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని సమాజానికి కాదు యావత్ మీడియా ముందు పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళలాగా దొంగలాగా దావుకొని ఫామ్ హౌస్ లో వండుకోలేదు. ఈరోజు సోయుంది కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ కేసీఆర్ లాగా తాగి ఫామ్ హౌస్ లో వండుకోకుండా ఈరోజు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర వచ్చి పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. నల్లగొండ బిడ్డలను మోసం చేసుకుంటూ ప్రతిసారి నీళ్లపైన రాజకీయం చేస్తూ ఇటు పాలమూరును, అటు నల్లగొండను, ఇటు హైదరాబాద్ కు రావాల్సినటువంటి తాగునీరు ఆంధ్రాకు తరలిపోతున్నా రోజా ఇంట్లో రాగి సంగటి తిని ఒప్పందాలు చేసుకున్నది మీరు.
జగన్మోహన్ రెడ్డిని ఏ, కౌగిలించుకొని ప్రగతి భవన్లో మీటింగ్లు పెట్టి యాట కూడా వినిపించింది మీరు ఈ రోజు ప్రభుత్వానికి సోయలేదు. కార్మికుల గురించి మాట్లాడేటటువంటి కనీస హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. ఈ రోజు కార్మిక సంక్షేమం కోసం కార్మికులందుల ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనను రాజకీయం చేయొద్దు, ఆ బిడ్డల ప్రాణాలను రక్షించాలని చెప్పి అనేకమైనటువంటి సంస్థలతో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆరాధించడం జరిగింది. ఏం జరుగుతుందండి, ఇక్కడ పరిస్థితి ఎట్లుంది, కార్మికుల సంక్షేమం ఏంది, కార్మికులు ఏ విధంగా ఉన్నారని అడుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏడున్నారండి? కేటీఆర్ గారు ఎక్కడున్నారు? కవిత గారు ఎక్కడున్నారు? హరీష్ రావు గారు ఎక్కడున్నారు? ఈరోజు ఏదో రాజకీయం చేసుకుంటూ మానవ తప్పిదం పైన కూడా, మానవ తప్పిదం లేని దానిపైన కూడా శవాల మీద పేలికలు ఏర్పున్నట్లే ఇంత దిగజారినటువంటి పరిస్థితి రాజకీయం ఉండడం మంచి పద్ధతి కాదు. రాజకీయంగా కొట్లాడినప్పుడు రాజకీయంగా కొట్లాడదాం, అంతేగాని ఈరోజు అనుకోకుండా జరిగినటువంటి ముందస్తుగానే ప్రికాషన్స్ తీసుకున్నాము. ఏదైతే జువాలజిస్టులు ఉన్నారో వీళ్ళు అసలు విషయం గుర్తించట్లేదండి. ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాదు. గతంలో 52% పనులు పూర్తయితే కేసీఆర్ గవర్నమెంట్ లో 21% పనులు పూర్తయినాయి. ఏదైతే 3,800 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి బడ్జెట్ లో అంచనా వేస్తే దాన్ని 4,637 కోట్లకు పెంచి 224 కోట్లు 2024-25 బడ్జెట్ లో ఇచ్చినామండి. నల్గొండ బిడ్డలకు నీళ్ళు ఇవ్వాలి, ఫ్లోరైడ్ తో వాళ్ళ నడుములు వంగిపోయినాయి, వాళ్ళు లేచి నిలబడాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో, నల్లగొండ నాయకుల కృషితో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ ప్రాంతం ఒక ప్రతిష్టంగా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఆ ప్రజలను మనం రాజకీయం చేయొద్దు, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, ఫ్లోరైడ్ తో బాధితులు వంగిపోవద్దు. ఏదైతే వాళ్ళు చేర్లల్లో పనులు చేసుకోనికి పోతే పిల్లలను గుంజలకు కట్టేసిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవన్నీ బాగుపడతాయి, నేను కుర్చీ వేసుకొని కట్టిస్తాని కేసీఆర్ మోసం చేసిండు. ఆ విధంగా మనం మోసపూరిత హామీలు ఇవ్వొద్దు అని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టి 2024-25 బడ్జెట్ లో 224 కోట్ల రూపాయలతో ఈరోజు పునఃప్రారంభం చేయడం జరిగింది. పనులు జరుగుతున్నప్పుడు కొన్ని అనుకోని పరిస్థితులు జరుగుతాయండి. దేశానికి ఆదర్శం 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాం. కాళేశ్వరం కట్టిన కొత్తలనే కాళేశ్వరం కుంగిపోతుందా అండి? కట్టిన కొత్తలనే పిల్లలు కుంగిపోతాయా? దానిలో మీ స్వార్థ బుద్ధితో ఉన్నటువంటి ఇసుకను, ఆ సహజ వనరులను మొత్తం బయటికి తీయడం ద్వారా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే విధంగా తొందరపడి కోసం, ఆర్భాటం కోసం, డిస్కవరీ ఛానల్లో యాడ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేస్తే ఓపెన్ అయినటువంటి సంవత్సరంలోనే కూలిపోయినటువంటి పరిస్థితి. ఇది కూలిపోవడం కేసీఆర్ గులగొట్టిండు, రేవంత్ రెడ్డి గులగొట్టిండు కాదు. అక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్టర్ ఎవడు, వాని పరిస్థితి ఏంది, వానికి ఉన్న కేపబిలిటీ ఏంది, వాని సంస్థకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంది, ఇవన్నీ చర్చించిన తర్వాత ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికైనా కూడా మీ యొక్క స్వతంత్ర టీవీ తరఫున ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా మాకు రాజకీయంగా వ్యతిరేకండి, అయినప్పటికీ కూడా ఆయన ఒక ప్రధానిగా ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, మా సహాయం ఏమన్నా కావాలన్నా మీకు, మా దగ్గర ఉన్నటువంటి సంస్థలను మొత్తం మీ దగ్గరికి పంపిస్తున్నాము. 17 రోజులు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రతికి బయటపడ్డారు, అట్లాంటి టెక్నికల్ బృందాలను పంపిస్తున్నాము. థాయిలాండ్ లో ఫుట్బాల్ ప్లేయర్ లాంటి వాళ్ళు ఒక గుహలో ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాపాడినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ రోజు అనేక సంస్థలు పనిచేస్తున్నాయండి. ఈ సోయిలేని వాళ్ళు ఫామ్ హౌస్ లో వండుకుంటే వీళ్ళకేం కనిపిస్తాయి అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు? ఎక్కడున్నారు ప్రతిపక్ష నాయకులు? ఒక్కరైనా కూడా ఈ రోజు ప్రభుత్వం మొత్తం, యంత్రాంగం మొత్తం, కలెక్టర్ తో సహా, ఎస్పీ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ ఫామ్ హౌస్లు ఉన్నారు? కేసీఆర్ గారు ఏడ డ్రగ్స్ తీసుకుంటున్నాడు? కవిత గారు ఎక్కడున్నారు? విమర్శించడమేనా అంటే ప్రతి విషయాన్ని, ప్రతిదాన్ని రాజకీయం చేయడమేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవడు ప్రమాదం జరగాలి. ఇప్పుడు మనం కారు డ్రైవింగ్ చేసుకుంటా పోదామండి, అనుకోకుండా మనకు ఒక సంఘటన జరుగుతుంది, దీన్ని అంచనా వేసుకునే మనకు ముందుకు పోతుంటాం. ఎదుటి వాడు వచ్చి తగిలినప్పుడు ఏం చేసేటటువంటి ఒక పరిస్థితి ఉండదు, ఎంత న్యాచురల్ గా ఉంటుందో ఇది కూడా అట్లాంటి పరిస్థితి. దాన్ని రాజకీయం చేసి గతంలో వీళ్ళు ఇల్లంతుకుంటలో ప్యాకేజ్ 9 పనుల్లో ఈ యొక్క ఏదైతే వినోదరావు కాంట్రాక్టర్ ఉన్నాడో ప్రతిభా కంపెనీ మాంసం ముద్దలైనరండి, ఇట్లా బాంబ్ బ్లాస్ట్ వేలి. ఇదే స్వతంత్ర టీవీ ఈరోజు స్వతంత్రంగా SLBC ప్రాజెక్టు కాడ
లైవ్ అందిస్తుంది. ఆ రోజు వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టి ఏ ఒక్క మీడియా ఛానల్ ఏ ఒక్క మూడో వ్యక్తికి తెలియకుండా దొంగల్లాగా వాళ్ళ ముద్దలను వాళ్ళ రాష్ట్రానికి పంపించును 50,000 రూపాయలు ఇచ్చి. వీళ్ళ అండి ప్రభుత్వం గురించి మాట్లాడే వాళ్ళు, రైట్ వీళ్ళ ప్రాజెక్టు గురించి మాట్లాడే వాళ్ళు. రైట్ సత్యం గారు 9 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మన నీళ్లకు నష్టం జరిగింది, మన నీళ్ల వాట మనకు జరుగుతలేదనే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే పాలమూరు ప్రాజెక్టును బండబెట్టి ఇట్లాంటి ఎస్ఎల్బిసి పనులను కానీయకుండా ప్రజల మైండ్ డైవర్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకం హైదరాబాద్ తాగునీరు సాగునీరు అని చెప్పి మోసం చేసినటువంటి ఒక పరిస్థితి. గత పాలకులు నిర్లక్ష్యం చేసినందుకే తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి రాష్ట్రంలో మనం 10 సంవత్సరాల పాలన ఎలగబెట్టి మీరు చేసినటువంటి పనులు 21%. మీరు కేటాయించినటువంటి బడ్జెట్ 800 కోట్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ అప్పులను నెత్తిన పెట్టి పోయినప్పటికీ మళ్ళీ కూడా వస్తానండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు. బిడ్డలకు నీళ్లు కావాలని చెప్పి ఈ రోజు సంవత్సరంలోనే 6 నెలల లోపలనే 224 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ రోజు ఇట్లాంటి ప్రమాదాలను అధిగమించి భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా దీనిపైన పూర్తి విచారణ చేసి విచారణ కమిటీ వేసి దీనిపైన ఎవడైనా ఈ రోజు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలంటే కూడా కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి వ్యక్తులే అందులో ఉన్నారండి. కాంట్రాక్టర్ కి సంబంధించిన వ్యక్తి అందులో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు, ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి. ఏదో అల్లుళ్ళ కోసమో మామ కోసమో బిడ్డల కోసమో కాంట్రాక్టులు ఇచ్చి అనుమతులు లేకున్నా వందలాది కాంట్రాక్టులు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. రైట్ శ్యాంప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు వస్తున్నాను ఒకసారి. తప్పిదం ఎలాంటిది కూడా సత్యం లేదు. గారు, చెప్పండి. ఆపరేషన్ కెన్నెల్ అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ ఇష్యూ చూసుకుంటే మనకి 17 రోజుల తర్వాత బయటకు తీసిన ఘటన మనకి కనిపిస్తోంది. ఇప్పుడు మనకి ఆపరేషన్ ఎస్ఎల్బిసి అంటే ఇంకా ఎంత టైం పడుతుంది? అంటే ఎక్కువ ఆటంకానికి ప్రధాన కారణం ఏంటండి? అంటే బురద పిల్లలు అంటే ఉత్తరాఖండ్ టెన్నల్ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే అది డ్రై ఏరియా, ఇది మనది పూర్తిగా వెట్ కనపడుతోంది. ఇది కూడా అదే నేను మొదట అదే చెప్పా. ఏది బురద నీరు ఫ్లో అవటం అనేది ఒక డిసడ్వాంటేజ్ ఉంది, మనకు నిరాశ కూడా కలిగిస్తుందని చెప్పా. అందులో ఇప్పుడు దరిదాపు 4500 లీటర్ల నీళ్లు ప్రతి నిమిషం బయటకు వస్తున్నాయి. వాటిని ఇంకా పెంచడానికి ఆడ 150 HP మోటార్ పెట్టారు. అది సరిపోదని మరొక 100 HP మోటార్ పెట్టి ముందు నీళ్లు వెనకకు తట్టి ప్రాణాలు పోకుండా వచ్చిన నీళ్ళు వచ్చినట్టే బయటికి తీసేయాలనేటువంటిది ఫస్ట్ ప్రారంభించారు. ఆ తర్వాత బురదను బయటకు ఎట్లా లాగటం అనేటిది రెండో స్టేజ్లో ఇప్పుడు బురద లాగటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ఒకటి ఏమిటంటే ఇటువంటి ఒక ప్రపంచంలో ఒక వింతైనటువంటి స్వరంగం దొవుతున్నప్పుడు ఆడ రెడీగా ఎక్స్పర్ట్ కూడా ఉండటం అవసరం. డిఫెన్స్ టెక్నాలజీ ఏదన్నా జరిగితే ఎట్లా అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కాదు, గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా శ్రీశైలం దగ్గర దరిదాపు 11 టర్బైన్లు ఉన్నాయి. ప్రతి టర్బైను 110 ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తుంది, మెగావాట్స్. ప్రతి టర్బైన్ 110 మెగావాట్ ఉత్పత్తి చేస్తుంది. 3 తగలబడితే 2 మళ్ళీ వాటిని ఆర్పగలిగారు, ఒకటి పూర్తిగా తగలపడిపోయింది. తగలపడిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఇప్పుడు 100 కట్లు పెట్టి రిపేర్ చేస్తున్నారు, దరిదాపు స్టార్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇటువంటి జరిగినప్పుడు అంటే అది ఎలక్ట్రిసిటీ ప్రమాదం కావచ్చు, ఇప్పుడు టన్నెల్ ప్రమాదం కావచ్చు. గతంలో 2 ఏళ్ల కింద టర్బైన్ యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు టన్నెల్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ డిఫెన్స్ చేసేటువంటి టెక్నాలజీ రెడీగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ని ఉంచడం అనేది మొదట అవసరం. అంటే కూడైన జక్కని పిలిచే వరకల్లా మధ్యాహ్నం అయింది, ఇంకొంతమంది వచ్చేకల్లా సాయంత్రం అయింది అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా నిక్కచ్చిగా అకౌంటబిలిటీ తోటి దాన్ని తక్షణ రంగంలోకి దిగేటువంటి వాళ్ళు ఉండటం అవసరం అన్నది మొదటి విషయం గుర్తించాలి ఏ ప్రభుత్వం అయినా. తర్వాత రెండోది, మన నేషనల్ లెవెల్ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని, టెక్నికల్ రిసోర్సెస్ అన్ని మొబిలైజ్ చేశారు. కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా టన్నల్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, చైనా కానీ మిగతా దేశాలు. అంటే ఆఖరికి రైల్వే లైన్ టన్నలే, తర్వాత నీళ్లకు టన్నలే, వంతెనలకు టన్నల్సే, ఇట్లా మొత్తం టన్నల్స్ తోటే ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అందుకని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎవరైనా ఉన్నారేమో. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బోర్లు ఎవరైనా పిల్లగాడు పడితే అది దేవుని మీద భారం వేసి తవ్వుతున్నారు. కొంత దూరం పోయినాక బోర్ సక్సెస్ కాబట్టి జేసీబీ తోటి తవ్వుతున్నారు.
కానీ మిగతా దేశాలు అట్టలేదు. ప్యారలల్గా అవలీలుగా 1 or 2 అవర్స్లో వేసి బయటికి తీస్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ టెక్నాలజీగా ఎవరైనా నిపుణులు ఉంటే వాళ్ళని కూడా రప్పించడం అవసరం. ఎట్లాగిది 24 గంటల్లో 12 గంటల్లో అయిపోయే పని కాదు కాబట్టి 24 గంటలు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా రాగలరు. మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్తో పాటు వాళ్ళని కూడా తోడు చేసి దీనికోసం ప్రయత్నం చేయటం అనేది అవసరం. తర్వాత మూడోది, దీని ఇంపార్టెన్స్ని గుర్తించాలి మనం. ఎందుకంటే మరి టన్నల్ దవ్వకపోతే ఏమైంది, లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది అంటే లిఫ్ట్ ఇరిగేషన్ సక్సెస్ కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు అవసరాలు తీరవు. కాబట్టే టన్నల్ దవ్వాలని చెప్పేసి ఆనాటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినాయి, టన్నల్ ద్వారా నీళ్లు ఇవ్వాలని. అలా రిజల్యూషన్ చేసిన తర్వాతనే దానికి పని మొదలు పెట్టారు. కాబట్టి 75% పూర్తయింది. కాబట్టి ఇవాళ దాన్ని మిగతాది కూడా నేను ఇంతకుముందు అన్నా, అందులో ఇరుక్కుపోయిన వాళ్ళ దురదృష్టం పాటు నల్గొండ జిల్లాల ప్రజల దురదృష్టం అని. ఎందుకంటే ఇంకా ఆలస్యం అవుతుంటది, ఇంకా చర్చ జరుగుతుంటది. కాబట్టి ఏదేమైనా ఇవాళ మోడీ గారు కరెక్ట్గా ఫోన్ చేశాడు, రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఇద్దరు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఇక్కడ కూడా అందరూ కూడా ఒక అభిప్రాయంతో దీన్ని పరిష్కరించడం అవసరం. ఏదేమైనా నాకున్నటువంటి నెక్స్ట్ ఒపీనియన్ ఏంటంటే, మన వాళ్ళు చేస్తున్న కృషికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, ఇటువంటి ఎక్స్పర్టైజ్ ఎక్కడ జరిగిందో వాళ్ళని కూడా పిలిపించడం అవసరం అనేది నాకున్న అభిప్రాయం. అంటే సత్యం గారు, టన్నెల్ లోపల కూడా భూమి కుంగిపోయే అవకాశం కానీ అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ శ్రీశైలం దగ్గర నేను చూసిన దగ్గర టన్నెల్ దగ్గర రాక్ ఏరియా ఉంది. రాక్ ఏరియా ఉంది, అన్ని హిల్సే ఉన్నాయి. కాబట్టి లూజ్ సాయిల్ అయ్యి మెట్టగుంటేనేమో కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇది రాక్ ఏరియా కాబట్టి అలా కూలదనుకునే ఎక్స్పర్ట్స్ అనుకున్నట్టుంది. అందుకే అక్కడ టన్నల్కి అనుమతి వచ్చింది, టన్నల్ దవ్వుతా ఉన్నారు. మొత్తం రాక్ ఏరియా ఉంది, గుట్టలు, హిల్స్, తర్వాత బండరాలు ఇట్లా కలిసి ఉన్నది. అటువంటి దగ్గర సాధారణంగా ఇట్లా కొలాప్స్ అయ్యే అవకాశం లేదనేటువంటి అంచనా జనరల్ గా మనం కూడా అనుకుంటాం. మట్టి దిబ్బలు దొలితే వెంటనే కూలుతుంది, అదే రాక్ ఏరియా అయితే గట్టిగా ఉంటుంది. కాబట్టి అయితే మరొకటి కూడా, ఎందుకంటే రోషయ్య టైంలో శ్రీశైలం డ్యామ్ దగ్గర 23 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఫ్లో అయినాయి వరద వచ్చి. 23 లక్షల క్యూసెక్కులు అంటే ఆనాడున్న చీఫ్ ఇంజనీర్ ఏమన్నాడంటే, ఇక వచ్చే నీరంతా లోపటి నుంచి పంపటం కాదు, డ్యామ్ నుంచే పోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే డ్యామ్ పై నుంచే ఫ్లో కావాల్సి వస్తుంది, డ్యామ్కి ఏం కాదు కానీ పై నుంచి పోవాల్సి వస్తుంది. దాని డిజైన్ ఇక సరిపోదు, వచ్చే వరద ఇంకెక్కువ వస్తే అన్నాడు. కాబట్టి ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి గుట్టలు కూడా నాని ఉంటాయి, కొంత కొంత పదును వచ్చి ఉంటాయి. అది కూడా ఇటువంటి కారణాలకు అయ్యే అవకాశం ఉంది. అది సరే, అది పోయి 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అటువంటి స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ నుంచి బయటపడటానికి మనకు చేయాల్సిన పని ఒకటే, ఇవాళ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ వాళ్ళని రక్షించడం, ప్రాణాలతో రక్షించడం అంటే ముఖ్యం. అంటే ఎన్టీఆర్ హయాంలో కూడా ఒకసారి ఈ టెన్నెల్ ఇష్యూ వచ్చిందని కేసీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇది సొరంగమా లేకపోతే లిఫ్టా ఏంటి అని ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడారు. ఇది ఖచ్చితంగా పూర్తవ్వాల్సిందే అని కేసీఆర్ గారు కూడా చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందరూ వాళ్ళే కాదు, 2 కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ విపరీతమైన ఒత్తిడి చేశారు టన్నల్ దోవాలని. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం, బీఆర్ఎస్, ఇంకెవ్వరు కూడా, కాంగ్రెస్ ఎవరు కూడా టన్నలు తవ్వద్దనేటువంటి భిన్నాభిప్రాయం లేదు. అందరి అభిప్రాయం, రాజకీయ ఏకాభిప్రాయం వచ్చినాకనే సాంకేతిక ఏకాభిప్రాయానికి తర్వాత దానికి టీఎంసీలు కూడా 23 టీఎంసీలు కేటాయించారు ఈ కెనాల్, ఆల్రెడీ అలాటెడ్. అందుకని అంటే దీనికి సత్యం గారు, ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ కానీ లేకపోతే ఈ నిర్లక్ష్యం కానీ లేకపోతే ఈ రిపేర్స్ కానీ ఎంత ఆర్థిక నష్టం జరిగి ఉంటుందండి? ఆర్థికంగా నష్టం జరుగుద్దండి. ఎందుకంటే అసలు దానికి తవ్వే బోర్ మిషనే దాంట్లో కూరుకుపోయింది. ఇప్పుడు అసలు మనుషుల కన్నా ముందు బోరింగ్ మిషన్ కు ప్రాణం నడవట్లే. బోరింగ్ మిషన్ అందులో ఇరుక్కుపోయింది, ఏది బురదలో. తర్వాత రైల్వే ట్రాక్ బురదలో ఇరుక్కుపోయింది, ట్రాక్ కూడా. ఇప్పుడు సింగరేణిలో ట్రాక్ మీద ఎట్లయితే బొగ్గును బయటికి తీసుకొస్తారో, తవ్వినట్టుగా ఆ ట్రాక్ మీద బయటికి తీసుకొస్తారు. ఆ ట్రాక్ కూడా దరిదాపు 2 కిలోమీటర్లు బురదలో మునిగిపోయి ఉన్నది. ట్రాక్ పని చేయట్లేదు, బోరింగ్ మిషన్ పని చేయట్లేదు. ఈ బోరింగ్ మిషన్ దాటేసిపోయి కార్మికులు పనిచేసే స్థితి లేదు. తర్వాత అసలు టోటల్ గా అబ్సల్యూట్ గా ఇవన్నీ అడ్డం లేకపోయినా టన్నులకు ఒకేసారి 50-60 మంది కన్నా ఎక్కువ 300-400 మంది పోయి పనిచేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే టన్నుల యొక్క వ్యాసార్థం
అంత తక్కువ ఉంది. అవును. ఇవన్నీ లిమిటేషన్స్ ఉన్నాయి. సహాయం ఎక్స్పర్ట్స్ లిమిటేషన్స్ ఉన్నాయంటే సహాయం చేయడానికి ఉన్నటువంటి న్యాచురల్ ఇది కూడా ఆ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ దాటేసి పని చేయడానికి వేలు లేకపోతుంది. అది రైట్ అండి. గౌతమ్ ప్రసాద్ గారు టన్నెల్ లోపల ఏమైనా భద్రతా ప్రమాణాలు ఏమైనా పాటించారు అనుకుంటున్నారా? మేడం, భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు మేడం. నేను ముఖ్యంగా అదే చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ తడి ఉంది, ఊట వస్తుంది, ఎక్కువ మొత్తంలో ఊట వస్తుంది. ఊట నీరు వచ్చినప్పుడు ఆ తడిగా మారి బురదగా మారి అది కూలడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కొంత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సమాచారం ఖచ్చితంగా బయటకు వస్తుంది మేడం. బయటకు రాకుండా ఉండదు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత కార్మికులు లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ, ఆ ఇంజనీర్ల ద్వారా మా పై నాయకులకు కానీ, అంటే మా రాజకీయ నాయకులకు కానీ, మంత్రులకు కానీ సమాచారం పోకుండా ఉండదు మేడం. ఎందుకంటే లోపల పరిస్థితి ఎట్లా ఉందనేది బయట లోపల ఉన్న కార్మికులు తెలియజేయరా? లోపలికి వెళ్ళిన తర్వాత ఊట వస్తుంది, బురద ఉంది. ఈ బురదకు సంబంధించిన ప్రమాదం ఏ విధంగా వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి ఒక అంచనా లేకుండా ఈ రోజు ముందుకు పంపించిన పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, బురద నీరు రెండు కలిసిన తర్వాత అక్కడ పనులు ముందుకు సాగడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది? అదే విధంగా ఇటువంటి ఇబ్బంది ఉన్న తర్వాత ముందుగానే ఇందాక సత్యం సార్ అన్నట్టు అటువంటి ప్రమాదం జరిగితే ఒకవేళ మనం తీసుకోవాల్సిన చర్యలలో ఈ అడ్వాన్స్డ్ గా మనం ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి, లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం లేదా? అటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకెందుకు రాలేదు ప్రభుత్వం? అక్కడ ఆ స్థితి ఉంది, ఆ వాతావరణ స్థితి ఉంది. ఆ వాతావరణ స్థితిలో మనం ప్రభుత్వంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి? రెడీగా ఈ ప్రమాదం రాబోతుంది, ఒకవేళ వస్తే, రాకపోతే సంతోషమే. కీడించి మేలించాలండి ఇటువంటి సందర్భాల్లో. ఈ కీడించి మేలించే సందర్భంలో మనం ముందుగా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎవరెవరిని జాగ్రత్త పరచాలి, ఎవరెవరికి అలర్ట్ చేసి ముందు పెట్టాలి, అక్కడ రెడీగా ఎంతమందిని పెట్టాలి, ఎంతమందిని పెట్టి మనం ఈ పనుల్ని సజావుగా జరగడం కోసం అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఆలోచించాల్సిన ప్రధానమైన బాధ్యత దాన్ని చూస్తున్న వాళ్ళ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అటువంటిది ఏమి ప్రాక్టీస్ లో చేయకుండా మీరు పొండి తవ్వండి అని చెప్పేసి అన్న తర్వాత ఇబ్బందులు రావా? ఈ రోజు నలుగురే చిక్కుకున్నారు మేడం. ఈ నలుగురే చిక్కుకోవడం కాదు, ఒకవేళ పెద్ద ఎత్తున లోపల కార్మికులు పొయ్యి ఉంటే, పని సజావుగానే తొందరగా జరగాలని చెప్పేసి పొయ్యి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ రోజు నలుగురు చిక్కుకున్నారు, వాళ్ళు సురక్షితంగా బయటకు రావాలని మేము ప్రతి ఒక్కళ్ళం కోరుకుందాం, దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ రోజు అటువంటి స్థితి అక్కడ ఉంది, అక్కడ పరిస్థితి అంతా కూడా మనకు అనుకూలంగా లేదు అని చెప్పేసి అనుకున్న తర్వాత జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రభుత్వం జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాం మేము. ఒకవేళ అటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మీరు చర్యలు తీసుకోలేని కారణంగా ఈరోజు ఏదైతే జరిగిందో వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోకుండా దాన్ని మేము తప్పులో పడతాం, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో రకం అని చెప్పేసి మాట్లాడడానికి లేదు. ఈ రోజు ప్రభుత్వం అంతా సవ్యంగానే ఉంది, సవ్యంగానే చేస్తుంది, సవ్యంగానే మొత్తం అందరూ. ప్రమాదం జరిగిన తర్వాత ఎంతమంది పోయి ఏం చేస్తారండి? ఏ మంత్రి పోయి ఏం చేస్తాడు, ఏ అధికారి ఏం పోయి చేస్తాడు, లేకపోతే ఏ ప్రతిపక్ష నాయకుడు పోయి చేస్తాడు? అక్కడ జరిగిన ప్రమాదాన్ని అంచనా వేయగలుగుతారు, కానీ అసలు ప్రమాదం జరగకుండానే చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? తీసుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పుకున్నట్టు మాట్లాడితే ఫలానా వాళ్ళు ఎక్కడ పడుకున్నారు, వీళ్ళు ఎక్కడ పడుకున్నారు అని అంటే, అసలు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాల మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద ఏడిస్తే ఏం ఉపయోగం వస్తుందండి? ఇటువంటి ఇప్పటికైనా అంటే బట్టగాల్చి మీద వేసే పనులని పక్కన పెట్టాలి. వీళ్ళు నిందారోపణ కాదు, ఆత్మస్తుతి నిందారోపణ చేయడం కాదు, వాళ్ళు అంతా బాగానే చేసినామని చెప్పేసి అనడం కాదు. అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా మంది మీద ఏడుపు మొదలు పెట్టడం ఏంటి కాంగ్రెస్ పార్టీ, ఇక ప్రభుత్వం? కాబట్టి వెంటనే ఇప్పుడు ఇప్పటికైనా ఇప్పుడు అక్కడ ఒక ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం జరిగిన చోట వీళ్ళని బయటకు తీయడం ఒక టాస్క్ అయితే, రేపు భవిష్యత్తులో పనిని కూడా వేగవంతం చేయడానికి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం ఇంకా లోతైన ఆలోచన చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది.
అటువంటిది ఏది నేను పట్టించుకోను, నేను మాత్రం ఇప్పుడు మాత్రం మాట్లాడతాను అని చెప్పేసానంటే ఎట్లా కుదురుతుంది? ఎన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించడం అని కాదండి. మనిషి ప్రాణం ఇప్పుడు అక్కడ బోరు ఇరుక్కుపోయినా, లేకపోతే మెషిన్ ఇరుక్కుపోయినా, ఏది ఇరుక్కుపోయినా దాన్ని ఇంకో కొత్తది రీప్లేస్ చేసుకోగలుగుతాం. 100 చోట 200 రూపాయలు పెట్టి కొనుక్కోగలుగుతాం. మనిషి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది మనిషి ప్రాణం? రావడానికి అవకాశం ఉంటుందా? అవును. ఆ? ఒక బోరు పోతే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతాము, లేకపోతే ఒక రైల్వే ట్రాక్ పోతే మనం నిర్మాణం చేసుకోగలుగుతాము, లేకపోతే లోపల మెషిన్ పాడైతే కొనుక్కోగలుగుతాము. కానీ మనిషి ప్రాణం ఎవరు తెచ్చిస్తారు? ఈ రోజు ఊపిరాడే పరిస్థితి లేదు, లేకపోతే ఆక్సిజన్ అందే పరిస్థితి లేదు. ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నా, లోపలికి పోయే అవకాశం ఉంటుందా? బురద నీళ్ళ నుంచి, లేకపోతే మా తడి ప్లేస్ లో నుంచి మొత్తం కూరుకుపోయిన ప్లేస్ లోకి ఆక్సిజన్ వెళ్ళి అక్కడ ఏం చేస్తుందండి? ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ మీద ప్రమాదం జరగడానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ముందస్తుగా ఊహించి ఆ పరిణామాల మీద చర్యలు తీసుకొని ఆ చర్యలు రెడీగా మనం ఏదైతే టీం ఉందో అంటే ముందస్తుగా ఎటువంటి ప్రమాదం జరిగినా ఆ ప్రమాదానికి తగ్గట్టుగా మనం ఎట్లా వ్యవహరించాలి అనేది ఒక ఆలోచనతో చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అటువంటి ముందస్తు వ్యూహం గాని, లేకపోతే ఆ దాంతో తీసుకున్న జాగ్రత్తలు గాని ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ కనపడట్లేదు కాబట్టి ఇంత పెద్ద నష్టం జరిగింది. అడుగుదాం ఒకసారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు సత్యం సార్ చెప్పినట్టు ఇప్పుడు మనకే కాదు ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం, మనకే కాదు మొత్తం నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ఇది దురదృష్టకరం అని చెప్పేసి ఏదైతే సార్ అన్నారో అది 100% కరెక్ట్ అండి. ఈ జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ ప్రమాదం జరగకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నల్గొండ జిల్లా ప్రజల ఏదైతే కోరిక ఉందో, చిరకాల కోరిక ఉందో అది నెరవేరడానికి 100% అవకాశం ఉంది. ఇటువంటి ఏవి చెయ్యకుండా ఉండడం మూలనే రేపు ఈ ఒక్క నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజల ఆశలు నీరు గారిపోయినాయి. అది వాళ్ళ ఆశల మీద నీళ్లు జరిగినట్టయింది. ఈ రోజు పని మొత్తం ఆగాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇదంతా పూర్తి కావడానికి ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియదు. ఈ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియదు. ఆ కూరుకుపోయిన దాంట్లో ఇప్పుడు ఎంత బురద కూరుకుపోయింది, అది మొత్తం తీయడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా దానికి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి, ఇదంతా పెద్ద టాస్క్ ఉంది. రేపు రాబోయే రోజులలో వీళ్ళ ముందు ప్రభుత్వం టాస్క్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందని మేము చెప్పదలుచుకున్నాం. గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినట్టు అంటే ప్రాజెక్టు మానిటరింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తోందండి? దాన్ని ఏమైనా ఎప్పుడైనా గమనించారా? ప్రభుత్వము మానిటరింగ్ సిస్టము అంతా బ్రహ్మాండంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల బుద్ధే వంకర బుద్ధిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు జరిగినవి. ఈ పరిస్థితులకు కారణం ఎవరండి? 10 సంవత్సరాలుగా మీరు ఈ ఎస్ఎల్బిసి పూర్తి చేసి నల్గొండ బిడ్డలకు నీళ్లు ఇస్తే ఈరోజు ఆ కార్మికులు ఆ బురదలో కూరుకుపోయేటటువంటి పరిస్థితే ఉండేది కాదు కదా. గత పాలకులు నిర్లక్ష్యం చేసిండ్రు. 4 దశాబ్దాలుగా ప్రాజెక్ట్ వెనుకబడి పోయిందని చెప్పే కదా మనం తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది. దాన్ని గుర్తించే కదా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఒక వేలు మనం ఎదుటి వైపు చూపించినప్పుడు మన వైపు కూడా 4 వేలు చూస్తుంటాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి. ఇక్కడ ఎవరిని విమర్శించేటటువంటి సందర్భం, రాజకీయం చేసేటటువంటి సందర్భం ఇది కాదు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే 4 వ్యక్తులు కాదు 8 మంది వ్యక్తులు, అందులో 4 కార్మికులు, 4 ఎవరైతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఒక కన్సర్న్తో వాళ్ళు బయటపడాలనే చూస్తాం. ఎవరైనా కూడా వాళ్ళని బ్రతికించాలనే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తామండి? నువ్వు ప్రమాదం చేసుకొని కాలో చేయో ఇరిగిపోయితే అనుకోకుండా జరిగినాక మనం డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ మనకు అతికించే ప్రయత్నమే చేస్తాడు. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా ఏవైతే సంస్థలు ఉన్నాయో అన్ని ఏదైతే మద్రాస్ IIIT నుంచి ఎక్విప్మెంట్స్ కానీ, ఐక్యూ అనేది ఒక ఎక్విప్మెంట్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి ఎలాంటి సంస్థతో గతంలో బురద లోపల నీటిని బురదను వేరు చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు అన్ని ఒక దగ్గర ఉండవు కదండి. అది ఒక దట్టమైనటువంటి ఒక అటవీ ప్రాంతం, అక్కడ లోపల టన్నెలు, అక్కడ సిగ్నల్స్ కరెక్ట్ గా అందలేనటువంటి ఒక పరిస్థితి ఉంటది. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే లోపల సిగ్నల్స్ ఏం అందవు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సిగ్నల్ రావు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా సిగ్నల్స్ రావు. కాబట్టి దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి ఒక అవసరం లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇట్లాంటి ఏ చర్యలు కాకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా దీన్ని
ఒక ఏమంటారు ఒక ఎక్స్పర్ట్ కమిటీతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు దీని మీద పర్యవేక్షణలో నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా దీన్ని పర్యవేక్షణలో ఒక కమిటీ కూడా వేయబోతుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా అతి తొందరలో సహాయక చర్యల దగ్గరికి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి పోతేనో ఇంకెవరు పోతేనో బాధ తీరదు కదా అంటే బాధ తీరుతుందండి. ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ పనిలో కూర్చున్నప్పుడు అక్కడ యంత్రాంగం అంతా హుటాహుటిన పనిచేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. ఇంపాక్ట్ అంతా అటువైపు ఉండేటటువంటి పరిస్థితి ఉంటది. దీనిలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకోకుండా ఈ ఎస్ఎల్బిసి మీద, నీటి మీద, బురద మీద దీనిపైన పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి ఒక పటిష్టమైనటువంటి ఒక అవగాహన ఉంది. అసెంబ్లీలో 2 గంటల పాటు కట్టెపట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను ఆ రోజే చెప్పిన భయ్ బురదలో కూరకపోతే ఎట్లా తీయాలి మనుషులను, నీట్లు ఎట్లుంటది, ఈ ప్రమాదం జరిగితే ఎట్లా ఉంటదని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం అంత దూరం పోయేటటువంటి సమయం లేకపోతే ఒక ప్రెస్ మీట్ ద్వారా వివరిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా కొంచెం త్వరగతికిన పరిస్థితులను చక్కదిట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. కాబట్టి ఇవన్నీ విమర్శించుకోనికే మంచిగా ఉంటది కానీ ఇది విమర్శించే టైం కాదు. పూర్తి స్థాయిలో ఏది ఉన్నప్పటికీ కూడా అక్కడ కార్మికులందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాలి. వెంటనే అక్కడ ట్రాక్ ఏర్పడుతుంది. అన్ని రకాలమైనటువంటి ఏదైతే ఈ టిఎంబి ఏదైతే ఉందో, టిబిఎం అనేది ఏదైతే ఉందో, టన్నెర్ బోర్ మిషన్ అనేది దాన్ని కూడా వెంటనే రిపేర్ చేయించి మళ్ళీ కొత్తది తీసుకొచ్చే విధంగా దాని కాంట్రాక్టర్ల పైన కూడా ఏమైనా కాంట్రాక్టర్ల తప్పిదాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఊట ద్వారా ఊట ప్లస్ ఆ ఊటలో బురద కూరుకుపోవడం వల్ల ఆ వ్యక్తులు అనేది అందులో పడ్డటువంటి ఒక పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నటువంటి దానిలో తెలిసేటటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదైతే 100 మీటర్ల దూరం ఉన్నారో ఆ 100 మీటర్ల వరకు దాదాపు 12 కిలోమీటర్ల వరకు ట్రైన్ పోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ 2 కిలోమీటర్లు ఏదైతుందో అందులో ఒక 100 మీటర్ల వరకు ఈ మనుషులు కూడా వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి లేదు. దానిలో భాగంగానే ఏదైతే నైట్ విజన్ కెమెరాస్ కానీ అనేక అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అనేక సంస్థలతో ఈ రోజు ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళతో ఎన్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా కానీ, ఏదైతే సింగరేణి కార్మికులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కరితో కూడా ఈ రోజు ప్రభుత్వం మాట్లాడింది. అందరినీ తరలిస్తున్నారు. ఈ యొక్క చర్య ఏదైతే ఒక టాస్క్ పూర్తి చేయడానికి దాదాపు 6 గంటలు సమయం పట్టేటటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడే సాయంకాలం ఒక బృందం కూడా లోపలికి పోయినటువంటి పరిస్థితి. వాళ్ళు నైట్ వరకు కూడా క్షేమంగా తిరిగి వస్తారని మనం ఆశాభావం వ్యక్తం చేద్దాం. అంటే ఇవాళ నైట్ వరకు వచ్చే అవకాశం ఉందా శ్యామ్ ప్రసాద్ గారు? అంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడే లోపలికి పోయినటువంటి పరిస్థితి. ఆ లోపల వాళ్ళకి ఏమైనా ఆనవాళ్ళు ఉంటాయా, వాళ్ళని ఏమైనా గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుందా, ఆ ఎక్విప్మెంట్స్ ఏమైనా రిజల్ట్ సాధిస్తుందా, ఆ ఎక్విప్మెంట్స్ వాళ్ళ ఆ యొక్క ఆ 6 గంటలు ఆ యొక్క ఆపరేషన్ క్లియర్ చేసే లోపు ఒకవేళ మంచి రిజల్ట్ లేకపోతే మళ్ళీ ఇంకా వేరే రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా పంపించేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఒక సంఘటన జరిగినప్పుడు దాని పరిస్థితి చక్కదిద్దేటటువంటి పరిస్థితినే ప్రభుత్వం ఒకటి ఏంటంటే చెప్పండి. మనం నిజాయితీగా గుర్తించాలంటే ఒకటి మొన్న 2 సంవత్సరాల కింద ఒక యూనిట్ మొత్తం అంటే దరిదాపు 110 మెగావాట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తి కేంద్రం కాలిపోయింది. ఇప్పుడు టన్నులు కూలిపోయింది. దీని నుంచి మనకు రావాల్సిన లెసన్స్ ఏమిటంటే ఒకటి ప్రివెన్షన్ మెకానిజం అనేటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే అది ఇన్సిడెంట్ జరుగుతుంటే దాన్ని ఆపేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండాలి. అట్లా కాకుండా జరిగిన తర్వాత తెల్లారు సాయంత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి కాకుండా. కాబట్టి అక్కడ 2 ఉన్నాయి. దరిదాపు శ్రీశైలంలో 1000 మెగావాట్ 1100 మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది విద్యుత్ శక్తి, అటు ఇటు వైపు కలిసి 2 వైపులా కలిసి. తర్వాత రెండోది రైట్ కెనాల్ అటు పైన అటువైపు కెనాల్స్ తెలుగు గంగా ఇంకా అనేకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ ఇరిగేషన్ ఉంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు టన్నెల్ కూడా దూరుతున్నారు. ఇంత హెవీగా వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ పనులు జరుగుతున్నప్పుడు అక్కడ డిఫెన్స్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇన్సిడెంట్ జరిగినాక ఎక్కడి నుంచో రావటం కాదు, అక్కడే ఉండి విద్యుత్ కేంద్రం తగలబడుతుంటే ఆపేసే మెకానిజం అక్కడ ఉంటే ఇంత నష్టం జరిగేది కాదుగా. ఇప్పుడు టన్నెల్ కూలుతుంది అనేటువంటి అంచనా రోజు. సచిన్ గారు, ఇలాంటి ప్రమాదానికి జరిగే ముందు ఏమైనా హెచ్చరికలు ఏమైనా వస్తాయండి? వాస్తవానికి ఉంటాయి, కానీ అవి అక్కడే ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ ఉందండి, లేదా ఎన్డీఆర్ఎఫ్ ఉన్నాయి, వస్తాయి చెక్ చేసి పోస్తాయి. లేకపోతే నేషనల్ లెవెల్ మెకానిజమ్స్ అనేక ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేసి ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని పోతాయి. మీరు తవ్వుకో అంటారు. తవ్వుతున్నప్పుడు కాంట్రాక్టర్లది బాధ్యత కాబట్టి కాంట్రాక్టర్లు ఆయన చూసుకుంటారని ప్రభుత్వం అనుకుంటది. కాంట్రాక్టర్లు ఏం చేస్తారు, సేవ్ చేయడానికి ఎక్కువ సేవ్ చేయడానికి చూస్తారు.
కాబట్టి ఈ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంది. రైట్. అందుకని ఈ ప్రొటెక్షన్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, జరిగినాక తీసుకురావటం కాదు, రైట్. అక్కడే ఉండాలి. కాబట్టి ఆ విధంగా Right. ఆలోచన గౌతమ్ ప్రసాద్ చేయాల్సినటువంటి గారు. అవసరం ఉంది. గౌతమ్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. ప్రివెన్షన్ మెకానిజం లేకుండా దాన్ని ప్రివెంట్ చేయలేమండి. ఎగ్జాక్ట్లీ అండి, ప్రివెన్షన్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. అది కట్ అవుతుంది. మీ గౌతమ్ సిగ్నల్ గారు, కట్ అవుతోందండి గౌతమ్ ప్రసాద్ గారు. మీ మాట అర్థం కావట్లేదు, కట్ అవుతుంది. ఇప్పుడు సచిన్ గారు నాకు చిన్న డౌట్ అండి, అంటే భూకంప పరిస్థితులు కూడా ఈ ప్రమాదానికి ఏమైనా కారణమయ్యే అవకాశం ఉంటుందా? ఏంటి భూకంపం వచ్చే టైంలో కూడా ఈ అంటే ప్రమాదానికి ఇప్పుడు శ్రీశైలం తక్కువ అండి, కొత్తగా డ్యామ్ కట్టారు ఇప్పుడు మన మేలచెరు మండలంలో. పులిచింతల డ్యామ్ కట్టారు. పులిచింతల డ్యామ్ కట్టిన తర్వాత ఫుల్ స్ట్రెంత్ 45 టీఎంసీలు దాని కెపాసిటీ. 43-44 టీఎంసీలు నీళ్లు నిల్వ చేసిన తర్వాత గత 2 ఏళ్లుగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల్లో చింతిర్యాల మండలం, తర్వాత మేలచెరు మండలం, ఆ 2 మండలాల్లో ఫ్రీక్వెంట్ గా భూకంపాలు వస్తున్నాయి. అయితే అవి ఇల్లు కోల్పోయే స్థాయి కాకుండా 3, 2, 4 అట్లా రిచర్ స్కేల్ మీద ఆ మేరకు వస్తున్నాయి, రెగ్యులర్ గా వస్తున్నాయి భూకంపాలు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి, ఎప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నాయి అంటే డ్యామ్ కట్టిన తర్వాత నీళ్లు నిల్వ ఉన్న తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా దోషి పారేయట్లేదు. చిన్న చిన్నవి అలా వస్తుంటాయి నీటి నిల్వ చేసినప్పుడు అన్ని. ఇప్పుడు మనకు చైనాలో ఒక్క మాట, చైనాలో 3 గోర్జెస్ డ్యామ్ కట్టిన తర్వాత అసలు భూమి తిరుగుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తేడా వచ్చిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకని ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీశైలం ఇన్సిడెంట్ అది కాదు, అట్లా భూకంపం వచ్చింది కాదు. రైట్. అందే సచిన్ గారు అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.